వెదర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. మరోపక్క చూస్తే నిన్న మొన్న బీభత్సమైన వర్షం అనేది చాలా ప్రాంతాల్లో కురిసిందనమాట. ఈరోజు రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో భీకరమైన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సో వాటిలో కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఎల్లో జోన్లో అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి సమాచారం వీడియోలో చూద్దాం. ఇక ఏపీలో వర్షాలు అయితే ప్రజెంట్ తగ్గుముఖానికి అయితే వస్తున్నాయి. తెలంగాణ మాత్రం అయితే దంచి కొడుతున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చని వాతావరణ శాఖ తెలుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. హైదరాబాద్లో అయితే ప్రజెంట్ మనకి మ్యాక్సిమం ఈ 35 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తుంది. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే నల్గొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ మరియు నాగర్ కర్నూలు డిస్టిక్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొంటూ ఉంది. సో హైదరాబాద్లో మాత్రం ఈరోజు కొన్ని చోట్ల అంటే బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫిలిం నగర్, కుకట్పల్లి, పంజాగుట్ట ఇటువంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపిందనమాట. బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు అయితే ఏర్పడ్డాయి. మొన్నటి వరకు వర్షాలు వరదలతో వణికిపోయిన ఆంధ్రప్రదేశ్కు వాతావరణ సంస్థ మరో బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది. బంగాళాఖాతంలో 2 అల్పపీడనాల ద్రోణులు అయితే ఏర్పడుతున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలకు సమీపంలో అక్టోబర్ 7వ తేదీ లేదా 8వ తేదీల్లో తుఫాన్గా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానం మరియు తెలంగాణ మీదుగా పశ్చిమ వాయు దిశలో తక్కువ ఎత్తులో గాలులు అయితే వీస్తున్నాయన్నట్లు పేర్కొనింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్, యానంలో వివిధ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వానలు పడతాయని కూడా అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ ప్రభావం అనేది ఉంటుందని పేర్కొనింది. ఇదిలా ఉంటే దక్షిణ బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈశాన్య భారతదేశం అంతటా విస్తారంగా వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొనేది. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ మీదుగా అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ అల్పపీడన ద్రోణి అనేది కదులుతున్నట్లు పేర్కొనేది. రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు అనేవి ఏపీ, తెలంగాణకు ఉన్నాయని, మనకి పలు ప్రాంతాల్లో కూడా ఎల్లో వర్షం అయితే జారీ చేయడం జరిగిందనమాట.